ఏంటి ఏమైంది దేవి? అబ్బాయి కస్టమర్ని మేనేజ్ చేయడం నా వల్ల కావట్లేదు మ్యామ్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఏమో త్వరగా కావాలంటారు, ఒక్కొక్కళ్ళు ఏమో బేరం ఆడుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. వీళ్ళందరినీ మేనేజ్ చేయలేక నా బుర్ర పగిలిపోతుంది. స్టిచ్చింగ్ అంటే కేవలం కుట్టడమే అనుకున్నా, కానీ ఇలాంటివన్నీ ఉంటాయని నాకు ఇప్పుడు అర్థమవుతుంది మ్యామ్. అవును దేవి, స్టిచ్చింగ్ చేయడం ఎంత ఇంపార్టెంట్, కస్టమర్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మెయిన్గా కస్టమర్స్ వచ్చేసి 5 రకాలుగా ఉంటారు. టైప్ 1 అర్జెంట్ అని చెప్పే కస్టమర్లు. వీళ్ళకి ఫంక్షన్ 3 నెలల తర్వాత ఉంటుందని తెలుసు, కానీ ఫ్యాబ్రిక్ మాత్రం 1 or 2 days ముందు ఇచ్చి రేపటికి నాకు అర్జెంటుగా కావాలి, ఇంతకంటే వేరే ఆప్షన్ కూడా లేదు, ప్లీజ్ 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 స్టిచ్ చేయండి అని అర్జెంట్ అని చెప్పే కస్టమర్స్. టైప్ 2 ఫోటో కస్టమర్స్. వీళ్ళకి పిన్ట్రెస్ట్లోను ఇన్స్టాలోను ఒక పిక్ చూస్తే యాజ్ ఇట్ ఈస్గా ఇదే డ్రెస్ కావాలి అనిపిస్తుంది. ఆ డ్రెస్ మనకి సెట్ అవుతుందా, మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఆ డ్రెస్కి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అన్న దాంతో అస్సలు పని లేదు, నాకు మాత్రం ఈ డ్రెస్ కావాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అరే పిక్లో చూసినప్పుడు చాలా బాగుంది, ఇది రియల్గా ఇలా రాలేదే అని మాత్రం ఫీల్ అవుతారు. టైప్ 3 బేరాలాడే కస్టమర్స్. మనము ఎంతైనా ప్రైస్ చెప్పు, అదేంటి పక్కన మాకు ఇంతకంటే ఇంకో 50 రూపాయలకి తక్కువకే చేస్తారు కదా, అలా చేస్తే మీ దగ్గర ఇస్తాం, లేదంటే బయటకు వెళ్ళిపోతాం. ఖచ్చితంగా మీరు ఎంత చెప్పినా సరే కంపల్సరీ బేరమాడే కస్టమర్స్. నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్షనిస్ట్ కస్టమర్. మనకి కస్టమర్ ఏదైతే డిజైన్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ వస్తుంది, వేసుకొని చూస్తే ఫిట్టింగ్ సూపర్, కానీ బ్లౌజ్ మొత్తాన్ని భూతద్దంలో పెట్టుకొని మొత్తం అంతా బాగుంది, మిస్టేక్ ఏమీ లేదు, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, సరే ఇక్కడ ఇంత తగ్గింది, ఈ కొంచెం వేసేసేయండి అని చెప్పే కస్టమర్స్. లాస్ట్ 1 మన ఫేవరెట్ కస్టమర్స్. మీకు నచ్చిన డిజైన్ పెట్టండి మేడం, మాకు ఎలా సెట్ అవుతుంది ఏంటి అన్నది మీకు తెలుసు కదా, మీకు నచ్చిన డిజైన్ పెట్టండి, బడ్జెట్ మీ శ్రమకు తగ్గట్లుగా తీసుకోండి, నీట్గా సెట్ అయ్యేలాగా ఉంటే చాలు, టైం అంటారా మీ కన్వెంట్, మీకు ఎంత టైంలో ఇవ్వగలిగితే అంత టైం ఇవ్వండి అని చెప్పే కస్టమర్స్. ఇలాంటి మన ఫేవరెట్ కస్టమర్స్ ఒక 10 members ఉన్నా చాలు, మనం చాలా ప్రశాంతంగా హాయిగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ టైప్ 5 కస్టమర్స్ కాకుండా మీరు ఇంకా ఏమైనా కొత్తగా కస్టమర్స్తో ఫేస్ చేశారా? అయితే అది ఏంటి అనేది కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి.